ప్యాన్ ఇండస్ట్రీ ప్రభాస్ సలార్ చిత్రం అయితే విడుదలైంది. సలార్ చిత్రం అసలు ఎలా ఉంది భయ్య? సినిమా ఆ భారీ అంచనాలను అందుకుందా? సినిమా హిట్ ఫ్లాపా? సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చో తెలుసుకుందామా? పదండి మరి. అస్సాంలోని ఒక ప్రాంతంలో బొగ్గు గనిలో పనిచేస్తుంటారు. ఆ ప్రాంతానికి ఆర్జే అంటే శృతిహాసన్ కిడ్నాప్ చేసుకుని తీసుకుని రావడంతో గందరగోళం అయితే మొదలవుతుంది. ఒక ఫైట్ అయితే ఉంటుంది భయ్య. 25 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడైన దేవాను కలవడానికి పృథ్వీరాజ్ అయితే రావడం. అంటే వరదరాజ్ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ్ తండ్రి రాజమన్నర్ అంటే జగపతి బాబు తన ప్రాంతాన్ని ఎందుకు విడిచి వెళ్ళిపోయాడు? ఓటింగ్ సమయంలో దేవ కాలాంతకుడిగా మారడం కానీ, శౌర్యంగ పర్వానికి దేవాకు లింక్ పెట్టడం కానీ, దేవాకి సలార్ అనే పేరు రావడం కానీ, ఇలా ప్రతి ప్రశ్నకు స్క్రీన్ ప్లే ద్వారా సరైన సమాధానం ఈ సలార్ చిత్రం ద్వారా ఇచ్చేశారు ప్రశాంత్ నీల్. హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే దేవ వరదరాజ్ మన్నర్ బాల్యంతో ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమా అయితే మొదలైంది భయ్య. ఆర్జే కిడ్నాప్ ఎపిసోడ్ కానీ బాగుంటుంది. దేవ అంటే క్యారెక్టర్ నుండి ఒక నాయకుడిగా ఎలా మారాడు, దేవ లైఫ్ గురించి ఫస్ట్ హాఫ్ లో చూపించడం, స్టోరీని అయితే నడిపించే ప్రయత్నం అయితే చేశారు. సెకండ్ హాఫ్ ఒక ముక్కలో చెప్పాలంటే పోనకాల భయ్య ప్రభాస్ నటవేశ్వరూపం అయితే చూపించారు. చాలా ఏళ్ల తర్వాత బాహుబలి తర్వాత ఇలాంటి సినిమా కదా చేయాలనిపించింది, చేసేసారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కాటేరియం ఎపిసోడ్ అయితే ఫ్యాన్స్ కి పోనకలు వస్తాయి. పాత ప్రభాస్ అయితే స్పష్టంగా కనిపించారు. వరదరాజ్ మన్నర్ గా పృథ్వీరాజ్ అదరగొట్టేశారు, న్యాయం చేశారు తన పాత్ర మేరకు. శృతిహాసన్ ఆర్జేరోలు అయితే కథను నడిపించారు. ఈశ్వరరావు కానీ, జగపతి బాబు బలమైన పాత్రలను అయితే ఈ సినిమాలో పోషించారు, మెప్పించారు కూడా. సర్ప్రైజింగ్ రోల్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. బీజిఎం ఫస్ట్ హాఫ్ అయితే ఓకే కానీ సెకండ్ హాఫ్ మాత్రం కేజీఎఫ్ లాగానే మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ఆ సీన్స్ అయితే వేరే లెవెల్ లో బీజిఎం అయితే ఇచ్చి పడేశారు రవి బసూర్. ఫస్ట్ హాఫ్ ని మించి సెకండ్ హాఫ్ అయితే ఉంది. ఊహలు మించే విధంగా ఫైట్స్ అయితే ఉంటాయి. క్లైమాక్స్ అయితే సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా మంచిగానే ఎండ్ చేశారని చెప్పాలి. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో 2 ఫైట్స్ అయితే ఉంటాయి భయ్య. ఊర్రమాస్ గా అనిపిస్తాయి. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ప్రభాస్ కి తెగ కనెక్ట్ అవుతారు. బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుందంటే నో డౌట్ భయ్య. సలార్ చిత్రంతో బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతుంది. ప్రభాస్ సలార్ చిత్రంతో ఇట్టు కొట్టినట్లే. ఈ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 3.25/5. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుందో మరికొద్ది గంటలోని వీడియో అయితే పెట్టబోతున్నాం. ఆ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి భయ్య.